గంట సేపు భరిస్తాం మనం అందరం, అంతేనా? వివేకన్న మాట్లాడాలి, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మన కోసమే మాట్లాడడం కోసము, మీ బాధలు చెప్పుకోవడం కోసమే ఈ మీటింగ్ పెట్టుకున్నాం కదాక. కొద్దిసేపు ఉడకపోతా మర్చిపోయి, ఎండను మర్చిపోయి మన నాయకులు ఏం మాట్లాడుతారు, కేసీఆర్ ను ఎట్లా గద్దె దించాలని ఒక్కసారి మీ మనసు, మీ దృష్టి అంతా మా వైపు పెట్టండి. పెడతారాక? భారతదేశంలో పక్కా అబద్ధాలు, పొద్దున్నేస్తే 24 గంటలు అబద్ధాలు మాట్లాడేటోడు, మాట్లాడే నాయకుడు భారతదేశ చరిత్రలో క్షణం క్షణము పూటకొక మాట మాట్లాడేటోడు ఉన్నాడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కడు మాత్రమే భారతదేశంలో. ఎందుకంటే మీరే సాక్ష్యం. బొడిగే శోభకు అంటలేదు, ఓ టిఆర్ఎస్ నాయకులారా, ఓ కల్వకుంట్ల కుటుంబము, ఓ కేసీఆర్, నీకు కళ్ళుంటే, నీకు చెవులుంటే ఈ మంచిర్యాల జిల్లాలో ఒక దండేపల్లి మండలానికి వచ్చి చూడు, విను. అయ్యా మాకు డబుల్ బెడ్రూమ్ రాలే, మాకు 3 ఎకరాల భూమి రాలే, మాకు దళితులకి 10 లక్షల రూపాయలు దళిత బంధువు రాలే, మాకు ఏ పథకాలు రాలేదని ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిండ్రు. వీళ్ళని చూసి నీకు జ్ఞానోదయం కలగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బొడిగే శోభక్కగా గుర్తు చేస్తానా. కేటీఆర్ మాట్లాడతాడు, తెలంగాణ రాష్ట్రం అంతా బంగారు తెలంగాణ నిర్మాణం చేసినామంటారు. బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తే మా అవ్వలు, మా అక్కలు, మా తల్లులంతా కలిసి ఏసీ రూమ్లలో హాయిగా పడుకోవాలి. మరి బంగారు తెలంగాణ అయిందా? మన బతుకులు చూడండి. ఒక్క డబుల్ బెడ్రూమ్ కావాలని వచ్చినాం ఇంత ఎర్రటెండలో. దళితులకి దళిత బంధు కావాలి, 10 లక్షల రూపాయలు ఇవ్వాలని వచ్చినాం. భూమి లేనోళ్లకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు కదా కేసీఆర్, ఆ భూమి ఇవ్వకపోతే వచ్చినాం. ఈ రోజు రైతులకి రుణమాఫీ చేస్తానన్నావు, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోతే రుణమాఫీ చేయమని వచ్చిండ్రు. అంతేకాదు భర్తలు కోల్పోయినోళ్ళు అనాథగా ఉంటారు, ఆశిస్తారు, ఎదురు చూస్తారు. ఇక బిడో పెన్షన్ ఇవ్వని వచ్చిన బిడ్డలు కూడా, తల్లులు కూడా, అక్కలు కూడా ఈ మీటింగ్ లో ఉన్నారు. 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తానన్నాడు. ఇస్తానని 3 ఏళ్లు దాటింది, 57 సంవత్సరాలే ఉన్నాయా మరి మనకు? దాటిపాయే. రెండోసారి అధికారంలోకి రావడానికి అనలేదా కేసీఆర్? 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకే పెన్షన్ ఇస్తున్నాను అన్నాడా? అందుకే ఓటేసినామా మనం, అవునా కాదా? కానీ ఇచ్చిండాక కొత్త పెన్షన్ ఉన్నదా? లేదు. అందుకే బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా కష్టపడి ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ రోజు కేసీఆర్ కు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండు. బొడిగ శోభకంటే శోభకంటుంది అంటుంది అని అంటారు. ఎందుకంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇయ్యకపోతేనే ఈ మీటింగ్ పెట్టుకున్నాం కదా. నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, ఇయ్యకపోవడం వల్లే కదా ఇవాళ నీ మీద యుద్ధం చేస్తున్నావు. నువ్వు దళిత బంధువు, మేము దళితులం అడిగినామా? మా దళిత జాతిలో పుట్టినోళ్ళము నిన్ను భిక్షాటన చేసినామా? నిన్ను కొంగుసాపు అడిగినామా? నిన్ను ఇయ్యమన్నామా? కానీ నువ్వే హుజరాబాద్ ఎన్నికల కోసము దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తానన్నావు. ఇచ్చినవా కేసీఆర్? ఇయ్యలే. ఎందుకంటే పెద్ద మనుషులు ఒక మాట అంటారు, ఉట్టికి అందరి ముచ్చట్లు కేసీఆర్. అన్ని కూడా ఉట్టికి అందరి ముచ్చట్లు పెడతాడు కేసీఆర్. ఆ ముచ్చట్లకు మోసపోయిన వాళ్ళం మనము. కేసీఆర్ గుణమేది తెలుసా? ఎందుకంటే అమ్మలాడితే చెప్తారు, నడిస్తాలో దీనికి కొట్టిస్తాలో పోయేటోళ్ళు అంటారు, అవునా కదా? కేసీఆర్ ఎన్నికలప్పుడు నడిస్తాలో తింటాడు, ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టిస్తాలో పోయేటోడు కేసీఆర్. అంటే గా కేసీఆర్ నమ్మి, కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మి వల్ల మోసపోయిన బిడ్డలం. కేసీఆర్ కి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కట్టియాలంటే ఒక్క నెలలో కట్టించేంత ధైర్యం ఉన్నోడు కేసీఆర్. అయినా చెప్తాడు కదా, అరే ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు, పనికిరాని ప్రాజెక్టుల మీద 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి వాళ్ళ ప్రాజెక్టులు కడుతున్నాం. అదేవరికి అక్కడికొచ్చే ప్రాజెక్టు
కానీ పేద వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇస్తే ఆ నీడ కింద ఉండి ఇవాళ జీవితాన్ని గడిపే కుటుంబాలు వందలు వేల కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అవునా కాదా? ఎన్నికలప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడిండవా? ఇంటికి అల్లుడత్తే అల్లుడేడ వండాలి, బిడ్డేడ వంటది, గోర్లేడ పెడతారు, మేకలేడ పెడతారు, కోళ్ళేడ పెడతారు అని అన్నాడు. అవునా కాదా? అందుకే డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అత్తమ్మ ఒక రూమ్ లో వండాలి, బిడ్డలు ఒక రూమ్ లో వండాలి, మేకలు గొర్రెలని కలిసి బయట కాపలు ఉండాలి అన్నాడు. మరి ఉంటున్నాయా? కేసీఆర్ ఇచ్చిన ఇంట్లో బిడ్డ అల్లుడు వంటాడా? అవునా కాదా? అంటే పుట్టెడు అబద్ధాలు మాట్లాడి రెండోసారి అధికారంలోకి వచ్చిన వాళ్ళు కేసీఆర్. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ పేదవాళ్ళకి ఇయ్యలే. కానీ ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 2-3 నెలల్లో 200 రూములు బ్రహ్మాండంగా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటారు, వాళ్ళు ప్రగతి భవన్ కట్టుకుంటారు, వాళ్ళు అక్కుపై చేస్తారు, ఇలా రైతు వేదికలు కడతారు. అవునా కదా? రైతు వేదికలు కడతారు. కానీ పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కట్టాలంటే గవర్నమెంట్ భూమి దొరుకుతలేదంటారు. నువ్వే గవర్నమెంట్ లో ఉన్నావు కదా, ఊరూరుకు రైతు వేదికలు కడుతున్నావు కదా, G+1 ఎందుకు కట్టకూడదు? ఇల్లు పేదవాళ్ళకి ఇయ్యాలని లేదు. ఆశ పెట్టి మరొక్కసారి మోసం చేయడం కోసమే కేసీఆర్ ఈ డబుల్ బెడ్రూమ్లు, పెన్షన్లు, 3 ఎకరాల భూమి ఇవన్నీ మన ముంగట పేదల ముంగట బుడ్రకాన వేసి తక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చినోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుట్ల కుటుంబం. మనలో దోసుకోవడానికే పుట్టినట్టున్నారు ఆ కుటుంబం, మన రక్తం దాగడానికే పుట్టినట్టున్నది ఆ కుటుంబం. ఇవాళ కేసీఆర్ ను నేను అడుగుతున్న వీళ్ళందరి పక్షాన, కేసీఆర్ వీళ్ళంతా మా పేద బిడ్డలు, తెలంగాణ కోసము రోడ్డు మీదకి వచ్చి బతుకమ్మలు ఎత్తుకున్న బిడ్డలు, తెలంగాణ కోసము బోనం ఎత్తుకున్న బిడ్డలు, తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే నా బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఆశపడ్డ తల్లులు వీళ్ళంతా కూడా. తెలంగాణ రాష్ట్రం వస్తే నాకు ఇంత భూమి వస్తుందేమో అని ఆశపడ్డోళ్ళు, తెలంగాణ రాష్ట్రం వస్తే నాకు ఇంత పెన్షన్ వస్తుంది, ఇంత ఇల్లు వస్తుంది అని అనుకున్నోళ్ళు, బరిగీసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న ఈ తల్లులంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఇవాళ ఇల్లు కావాలి, పెన్షన్ కావాలి, రేషన్ కార్డు కావాలి, రుణమాఫీ చేయాలని రోడ్ల మీదకి వస్తారంటే కేసీఆర్ నీకు సోయి ఉందా? ఇక అంటేనేమో శోభక్క అన్నదంటారు. నీవు బువ్వ తింటున్నావు కదా, ఈ పేదవాళ్ళ కష్టాలు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు ఎందుకు చెప్పలేకపోతారు? వాళ్ళు గొప్పలు చెప్తే నువ్వు నమ్మడం కాదు. నిజంగా నీకు దమ్ము చిత్తశుద్ధి ఉంటే గ్రామాలలో తిరిగి తెలుసుకో, నియోజకవర్గాలలో తిరుగు, మండలాలలో తిరుగు, సర్వే చేయించు. ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్రు? నీ ఎమ్మెల్యేలు ఉండడానికి ఫామ్ హౌస్లు కావాలి. నీ ఎమ్మెల్యేలు ఉండడానికి వల్ల ఎమ్మెల్యేలకు నియోజకవర్గ స్థాయిలలో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో వాళ్ళ క్యాంప్ ఆఫీసులు కట్టడానికి భూములు దొరుకుతాయి. అవునా కాదా? ఎమ్మెల్యేలు ఉండడానికి క్యాంప్ ఆఫీసులు కట్టడానికి భూములు దొరుకుతాయి. కానీ పేదవాళ్లకు గుంటడు భూమి ఇయ్యలేని పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. అవునా కాదా? అంటే తెలంగాణ రాష్ట్రంలో మనల్ని ఇంకా పేదవాళ్ళని చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇక మా దగ్గరికి వస్తే, హుజురాబాద్కి వస్తే ఈటల రాజేందర్ అన్నారు ఓడియడానికి. ఆడ మా దళితుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దళిత బంధువు అని ఎత్తుకొచ్చిండు. అసలు మేము దళితులు అనేటోళ్ళం కేసీఆర్ ను మర్చిపోయినాం. ఎందుకంటే ఉద్యమ కాలంలో ఏం మాట్లాడిండు కేసీఆర్? మేమందరం సాక్ష్యం. మేము ఉద్యమకాలం 19 సంవత్సరాలు మేము భార్యాభర్తలు, నా భర్త కూడా వేదిక మీద ఉన్నాడు. 100 మంది 1000 మంది కార్యకర్తలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే కేసీఆర్ ఏం మాట్లాడిండు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను కావలి కుక్కలాగుంటా, దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా, నా ముసలి కుక్కడంతా అందుకత్తా తినుకుంటా కావలి కాస్తా, నా కొడుకు నా బిడ్డ అమెరికాలు ఉంటారు వాళ్ళు రారు అని చెప్పిండా చెప్పలేదా కేసీఆర్? చెప్పలేదా? మరి కావలి కుక్కలేకుంటాడా? ఓ మూలకు ఉంటాడా? ముసలామి కుక్కడంతా అందుకత్తా తినుకుంటుంటాడా? ఏనంగా పట్టుకొస్తుంది సర్ది? బిడ్డ కొడుకు ఎక్కడున్నారు? అమెరికాలు ఉన్నారా? ఎక్కడున్నారు కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ కొడుకు? హైదరాబాద్ లో బిడ్డ ఎమ్మెల్సీ, కొడుకు మంత్రి. తెలంగాణ సంపదనంతా దోసుకొని దాచుకున్న పైసలు
దుబాయ్ మస్కట్లలో పెట్టుబడి పెట్టేస్తాడు కేటీఆర్. నెలకు 15 రోజులు దుబాయ్ మస్కట్ తిరిగేస్తాడు. మన బిడ్డలేమో తెలంగాణ రాష్ట్రం కోసము 1200 మంది బిడ్డలు బలిదానాలు అయినరు. మన ఆస్తులు మూడగొట్టుకున్నాం, సంపదను మూడగొట్టుకున్నాం, కన్న బిడ్డలు కూడా మూడగొట్టుకున్న చరిత్ర ఈ తెలంగాణ ప్రజలకు ఉంది. కానీ ఇలా కొడుకు బిడ్డ కలిసి దోసుకొని దాచుకునేని కూడా దుబాయ్ మస్కట్లలో పెట్టుబడి పెడతారు ఇవాళ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.